జరిగింది. అయితే ప్రధానంగా వారం రోజుల కంటే గత శుక్రవారం యాక్సిడెంట్ జరిగింది. ఆ తర్వాత మొత్తం కూడా 3 రోజుల పాటు అసలు ఆ సిద్ధార్థ్ త్యాడినే ఈ యాక్సిడెంట్ చేశాడని నమ్మించేటటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా తప్పుదో పట్టించారు. ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి పలాస సిఐతో పాటు ఎస్ఐ ఇద్దరిని కూడా రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ముఖ్యంగా ఒక మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి చట్టానికి లోబడి పనిచేయాలి, కానీ చట్టాన్ని తప్పుదో పట్టించేటటువంటి విధంగా ప్రయత్నం చేశారు అనేటటువంటి ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. దీంతో మరోవైపు వైఎస్ఆర్సీపీ నేతలు కూడా దీన్ని రాజకీయం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఆధారాలను తారుమారు చేశారు అనేటటువంటి విషయాన్ని బయటకు చెప్పకుండా అప్పలరాజు పైన కక్షాదింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుంది అనేటటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. అయినప్పటికీ కూడా దీన్ని పోలీసులు అత్యంత చాకచక్యంగా మొత్తం కూడా వ్యవహారాన్ని పూర్తిగా ఆధారాలతో బయట పెట్టారు. దీంతో వైసీపీ నేతలు కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తానికైతే ప్రస్తుతం అప్పలరాజును అదుపులోకి తీసుకున్నట్లు పూర్తి స్థాయిలో పోలీసులు నిర్ధారించారు. ఆ తర్వాత ఆయన్ను ప్రస్తుతం కాశీబుగ్గ స్టేషన్ కి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆయన్ను వైద్య పరీక్షలకు తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. అప్పలరాజు భార్య కూడా అక్కడే ఉన్నారు. ఆమె పోలీసులు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆమెను ఉమెన్ పోలీస్ తో పక్కకు నేర్పిన తర్వాత కార్యకర్తలను కూడా పక్కకు తీసుకువెళ్లి ఆయన అరెస్ట్ చేసి తీసుకువెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీగా పోలీసులను కూడా అక్కడ మోహరించారు. మొత్తం కూడా కార్యకర్తలు ఎవరు కూడా ముందుగా అప్పలరాజు ఇంటికి రాకుండా ముందుగానే నిర్బంధించి ఆ తర్వాత అప్పలరాజును అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. స్వామి రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. వారంటీ అయిపోయిందన్న, వారంటీ అయిపోయింది. అలాగే చూస్తున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును అరెస్ట్ చేశారు. యాక్సిడెంట్ కేసులో కుమారుడిని తప్పించేందుకు ప్రయత్నం చేశారని అప్పలరాజుపై కేసు నమోదైంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సీదిరి ఆరవ్ రిమాండ్లో ఉన్నారు.